గుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. డాక్టర్ మంగళ కపూర్ మొన్న పద్మశ్రీ అవార్డు అనౌన్స్ చేశారు వారికి. మంగళ కపూర్ గారు ఉత్తరప్రదేశ్కి చెందినవారు. ఆమె ధైర్యమే భవిష్యత్ అని భావించి ముందడుగు వేసింది. వారికి 12 సంవత్సరాల వయసులో యాసిడ్ దాడి జరిగిందండి. 37 శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. 6 సంవత్సరాలు ఆసుపత్రిలోనే ఉన్నారంట. అంత బాధని భరించి ఆవిడ BHU బెనారస్ హిందూ యూనివర్సిటీలో డిగ్రీ చేసి, పీజీ చేసి, డాక్టరేట్ చేసి అదే కాలేజీలో 30 సంవత్సరాలు సంగీతంలో సేవ చేశారు. సంగీతంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ చేశారనమాట. చేసి అదే దీంట్లో 30 సంవత్సరాలు సర్వీస్ చేశారు ఆవిడ. 12 ఏళ్ల వయసులో యాసిడ్ దాడి జరిగిందంటే గుండె బలం ఎంత ఉంటే ఆమె ఇన్ని డిగ్రీలు తీసుకొని అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేయగలిగిందంటే చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. అంతటి ధీశాలి. అంటే ఆవిడ గురించి వింటే మొత్తం తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. హిందీలో ఆమె ఆత్మకథను రాశారు, సీరత్ అనే దీంట్లో. చాలా ప్రాచుర్యం పొందిందంట అది. ఎన్ని బాధలుండుంటాయో దీని వెనక. 6 సంవత్సరాల హాస్పిటల్లో ఉండి ఇంత క్షోభ అనుభవించడం అంటే 37 ఆపరేషన్లు అంటే చిన్న ఆపరేషన్ చేస్తేనే 100 రకాలుగా చెప్పుకుంటాం మనం. 100 మందికి చెప్తాం. ఆ బాధ భరించలేక నానా అవస్థలు పడుతూ ఉంటాం. ఆ బర్నింగ్, యాసిడ్ పెడితే ఎంత బర్నింగ్ ఉంటుంది. ఆ బర్నింగ్ సెన్సేషన్ని ఎలా భరించగలిగిందో దేవుడికే తెలియాలి. ఎంత ఆత్మవిశ్వాసం ఉండి, ఎంత ధైర్యవంతురాలై ఉంటే ఆమె ముందుకు నడవగలిగింది. కుటుంబ నేపథ్యం ఎటువంటిదైనా సరే, సమాజం ఏం చేసినా సరే, దాడి ఎందుకు జరిగిందనేది మనకు తెలియదు కానివ్వండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మొహం అంతా ఇదిగా ఉంటుంది. మీకు ఆ ఇమేజ్ కూడా చూడండి. అందం కాదు, ధైర్యం కావాల్సింది. తను ఆ ధైర్యంతో, మనోధైర్యంతో అన్నిటినీ సాధించింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించగలిగేలాగా ఆమె ప్రవర్తన ఉందంటే అసామాన్యురాలైనా కానీ ఎంత స్థాయికి ఎదిగిందో చూడండి. మనలో కూడా చాలామంది పట్టు వదలి విక్రమార్కుల్లాగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. చిన్న హర్డిల్ వస్తేనే మనం పక్కకి వెళ్తాం, అది చాలా తప్పు. ఆ హర్డిల్స్ని దాటుకొని ముందుకెళ్ళాలి. దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ గుండె ధైర్యం, తర్వాతే డబ్బులు. ఏదైనా అవి అటంతట అవే సమకూరుతాయి ఆ సమయం వస్తే. కానీ ధైర్యాన్ని మాత్రం విడనాడొద్దండి. ధైర్యే సాహసే లక్ష్మి.